భీమిలి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగోతి నాగమణి శుక్రవారం తన నామినేషన్ వేశారు. సంఘీవలసలో ఉన్న 3 అమ్మవార్లను పూజించుకుని డప్పు వాయిద్యాలతో స్థానిక మహిళలు ప్రజలతో కలిసి అట్టహాసంగా తగరపు వలస నుంచి ఊరేగింపుతో భీమిలి ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ తగరపు వలసలోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం భీమిలి పరిసర ప్రాంతాల్లో చేసిన నాకు ప్రజా సమస్యలు తెలుసన్నారు. భీమిలి నియోజకవర్గంలో గడప గడపకు నాగమణి పరిచయ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని కలిసి వాళ్లు పడుతున్న బాధను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. నన్ను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని, అందుకే స్థానికనైనా నన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. రిపోర్టర్ అలాగంతా సరే అయితే ఉదయం పేపర్లో చూడండి బాబు. ఉద్యోగం చేసుకోకుండా ఇప్పుడు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నమస్తే అండి, నా పేరు నాగోతు నాగమణి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మన భీమిలి నియోజకవర్గానికి ఈరోజు అంటే ఏప్రిల్ 19 నామినేషన్ వేశామండి. మన ప్రజలందరి ఆశీర్వాదంతో మన పత్రికా విలేకరులు, నా సపోర్టింగ్ స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్, మరి శ్రేయోభిలాషులు, మరి ఫ్రెండ్స్, మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరూ అభిమానాలతో ఎంతో సక్సెస్ఫుల్గా, ఎంతో దిగ్విజయంగా ఈరోజైతే నామినేషన్ అయితే ర్యాలీ తగరపులస నుంచి మన ఆర్డీ ఆఫీస్ వరకు ఎంతో సక్సెస్ఫుల్గా ప్రజలందరూ ఆదరించి నన్ను నామినేషన్ వేయడానికి పంపించారండి. ఇప్పుడైతే నామినేషన్ 2:30కి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు ఏప్రిల్ 19 2:30 గంటలకు నా నామినేషన్ అనేది మన భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటం అనేది కంప్లీట్ అయిందండి. అది చెప్పడంలో నేను ఎంతో సంతోషించి మన పత్రికా విలేకరుల ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి. సో మరి ఇంతవరకు నన్ను భీమిలి ప్రజలందరూ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇంతవరకు ఎంతగానో ఆదరించి అభిమానించారు. మరి ఇక మీదట ఈ రోజు నుంచి వచ్చే ఎన్నికల వరకు అంటే నెక్స్ట్ మంత్ మే 13న ఎన్నికల కోడ్ అండి. ఆ ఎన్నికల డేట్ వరకు ప్రజలందరూ ఇంకా ఎంతగానో నన్ను ఆదరించి, అభిమానించి, మరి ప్రోత్సహించి, మరి అత్యధిక మెజారిటీ నన్ను గెలిపించాలని మరొక్కసారి కోరుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సెలవు తీసుకుంటున్నాను.